హలో జాబ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియోలో డిగ్రీ చేసిన వారికి వచ్చిన ఒక అద్భుతమైన సెంట్రల్ లెవెల్ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ని ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిందండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారైతే విడుదల చేశారు. మొత్తం 129 బ్రాంచ్ ఇన్ఛార్జ్లు పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. శాలరీ సంవత్సరానికి 7.45 లక్షల వరకు ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి సిబిటి ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఇప్పటికే ప్రారంభమైనాయి. లాస్ట్ డేట్ అప్లై అయితే 19th జూలై అండి. కంప్లీట్ ఎలిజిబిలిటీ, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ని. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై అని చెప్పేసి కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో చూసుకుంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారిది ICAI.org అనేది వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓపెన్ చేసే బ్రౌజర్లో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు కెరియర్స్ అనే ట్యాబ్ ఇక్కడ ఉందండి. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా నోటిఫికేషన్ సంబంధించి మనం ఈ వీడియోలో ఏదైతే మాట్లాడుకోబోతున్నామో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉందో ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా మనము చూసుకుంటే పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో బ్రాంచ్ ఇన్ఛార్జ్ పొజిషన్స్ని ఫిల్అప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. బ్రాంచ్ ఇన్ఛార్జ్కి కావాల్సిన స్కిల్ సెట్ ఏమైతే ఉందో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, ప్రొఫెషన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ అండ్ రిటర్న్లో ఉండాలి, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, MS ఆఫీస్లో కూడా నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇక ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండ్ ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ముందుగా బ్రాంచ్ ఇన్ఛార్జ్ అంటే చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషనల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బ్రాంచ్, ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఏవైతే ఆపరేషనల్ ఇష్యూస్ ఉన్నాయో ప్లస్ ఆపరేషనల్ ఫంక్షనింగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మొత్తం ఛార్జ్ అనేది వారు తీసుకుంటారు. మీరు ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ పొజిషన్స్కి అయితే క్వాలిఫికేషన్ కావాల్సింది గ్రాడ్యుయేట్ చేసిన వారు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే బిట్వీన్ 27 నుంచి 40 ఇయర్స్ వరకు అనేది మ్యాక్సిమం చెప్తున్నారు. అందులో వచ్చేసి 36/2026 మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకా రీజన్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే మొత్తంగా మన సౌత్ రీజన్కి వచ్చేసి మాత్రం ఇక్కడ 29 పొజిషన్స్ ఉన్నాయండి. అవి కూడా కేటగిరీ వైజ్గా వాళ్ళు బ్రేకప్ చేశారు. ఎందుకంటే ఈ కేటగిరీ ప్రకారంగానే శాలరీ అనేది పేమెంట్ ఉంటుంది. టోటల్గా 129 పొజిషన్స్కి ఫిలప్ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ఇంకా శాలరీ స్ట్రక్చర్ అయితే మనం కంపెన్సేషన్ ఏవైతే చూసుకుంటామో ఇక్కడ కేటగిరీ 1కి వచ్చేసి 7.45, కేటగిరీ 2కి 6.33, కేటగిరీ 3 5.59 అండ్ కేటగిరీ 4లో 4.84 అండ్ 5 and 6కి వచ్చేసి 4.10 అనేది ఉందండి. ఇక దీంతో పాటు వారు కేటగిరీ ప్రకారంగా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మీరు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫస్ట్ టు థర్డ్ కేటగిరీస్కి అయితే 5 years ఎక్స్పీరియన్స్, తర్వాత 4, 5, 6కి అయితే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. కాంపెన్సేషన్ ఏదైతే ఉందో శాలరీ అయితే చూసుకుంటే అందులో వచ్చేసి బేసిక్ పే, డిఆర్ఎస్ అలవెన్స్, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు అడిషనల్గా లీవ్, ట్రావెల్ కన్సెషన్, గ్రాట్యుటీ అండ్ అదర్ బెనిఫిట్స్ యాజ్ పర్ ద ఇంకా ఏవైతే ఉన్నాయో కండిషన్స్ ప్రకారం అవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి 3rd జూలై నుంచి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే 19th జూలై వరకు టైం ఉందండి. కానీ మీరు ఆపర్చునిటీ ఉన్నవారు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారు మీరు చూసుకున్న తర్వాత ఖచ్చితంగా వెంటనే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి. ఇందులో మనం జనరల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే ముందుగా అప్లికేషన్ ఫామ్స్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. దానికి వచ్చేసి క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ అన్నీ కూడా కట్ ఆఫ్ వచ్చేసి 30th జూన్ 2026 వరకే క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు మీరు సబ్మిషన్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫామ్ సంబంధించింది అది ఫ్యూచర్ రిఫరెన్స్ కింద మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఏ రిఫరెన్స్ అయినా దాని మీదనే వస్తుందండి.
మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం ఇంటర్వ్యూ రోజు మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, లేకుంటే రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు మాత్రం ఖచ్చితంగా వారి ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ కానీ ఏది ఉన్నా కానీ దీని మీదనే వస్తాయి, ఈమెయిల్ ఐడికి ఉన్న SMS ద్వారానే వస్తాయి. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఇంకా ఆల్రెడీ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నారో లేదా పబ్లిక్ సెక్టర్లో చేస్తున్నారో వారు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక పొజిషన్స్లో వచ్చేసి ఈ ప్రొవిషన్ పీరియడ్ అనేది 1 year ఉంటుంది. తర్వాత ఎక్స్టెండ్ కూడా చేస్తారు నాన్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రము. తర్వాత పర్మనెంట్ జాబ్ అనేది అవుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది టు బి పోస్టెడ్ ఎట్ ఎనీ బ్రాంచ్లో ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చండి. ఆ ప్రిఫరెన్సెస్ బ్రాంచెస్ కింద ఉంటాయి, అవి కూడా ఎక్కడైనా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. అప్లై చేసే ముందే అది ఎక్కడైనా చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ మీరు ఏ రీజన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రీజన్లోనే మీరు అప్లై చేయాలి. మల్టిపుల్ రీజన్స్కి డూప్లికేట్ అప్లికేషన్స్ మాత్రం చేయకూడదు. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే చూసుకుంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఫుల్ టైం బేసిస్లోనే ఉండాలి. పార్ట్ టైం చేసిన వారు కానీ బిఫోర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంటే ముందు ఇంటర్న్షిప్స్ కానీ అలాంటివి ఏమైనా చేసి ఉంటే మాత్రం అవి కన్సిడర్ చేయరని చెప్తున్నారు. అకాడమిక్ క్వాలిఫికేషన్ అయితే చూసుకుంటే ప్రతి ఒక్క మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవ్డ్ బై యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచే మాత్రమే ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీజు అయితే చూసుకుంటే 250 రూపీస్ అనేది ఉంటుందండి. ఇక డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అన్నీ కూడా లిస్ట్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారో వాటిని చూసుకొని మనము అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఏ డాక్యుమెంట్స్ అనేది కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయకపోతే మాత్రం మనకు రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వారు ఈ బ్రాంచ్ ఇన్ఛార్జ్ పొజిషన్ సెలక్షన్ కోసం పెడతారు. అందులో వచ్చేసి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్, మీడియం అండ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీషు, క్వశ్చన్ పేపర్ టైప్ చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ MCQs అండ్ డిస్క్రిప్టివ్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 425 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 180 minutes ఉంటుంది, అంటే 3 గంటల సమయం అనేది ఇస్తారు. ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 170 మార్క్స్ అనేది మినిమంగా రావాల్సి వస్తుంది. తర్వాత మీకు మినిమం వచ్చిన తర్వాతనే మీరు నెక్స్ట్ ఫర్దర్కి అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా సక్సెస్ అవుతారు కాబట్టి ఇంటర్వ్యూకి అనేది వెళ్ళడం జరుగుతుంది. సెంటర్ అలాట్మెంట్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రిఫర్డ్ టెస్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో పోర్టల్లో మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఆ టెస్ట్కి మాత్రమే మీకు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇంకా తర్వాత చేంజెస్ ఎటువంటిది కూడా చేయరని చెప్పేసి చెప్తున్నారు. ఇంటర్వ్యూకి అయితే మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇంటర్వ్యూకి అయితే 30 మార్క్స్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని కలిపే వారు వచ్చేసి సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఫైనల్ సెలక్షన్ మెరిట్ రెండింటికి కలిపి తీసుకొని చేస్తారండి. సెలక్షన్ అనేది ఫైనల్ టెస్ట్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. మీరు ఎప్పుడైతే మీరు ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా మీరు ఇక్కడ అప్లై లింక్ అని ఉంది, అలాగే మీరు వెబ్సైట్ నుంచి కూడా ఇక్కడ కూడా అప్లై లింక్ అనేది ఉంటుంది, అక్కడ కూడా క్లిక్ చేసుకుని అయితే మీరు వెళ్ళవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. మీకు నోటిఫికేషన్లో అనెక్షన్స్ కూడా ఇచ్చారండి. CBT టెస్ట్ అనేది ఏవైతే ఉందో వాటికి ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ ఎలా డివైడ్ చేశారనేది కూడా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు వాటిని మాత్రం చూసుకొని కూడా ప్రిపేర్ కావచ్చు. తర్వాత బ్రాంచ్ లొకేషన్స్, లిస్ట్ ఆఫ్ బ్రాంచ్ లొకేషన్స్ ఒకవేళ చూసుకుంటే మనము సౌత్ దాంట్లో చూసుకుంటే మనకు వచ్చేసి మనకి ఇవన్నీ కూడా ఉన్నాయండి. సౌత్లో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వచ్చేసి ఈ పొజిషన్స్లో అయితే ఉన్నాయి, మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. తర్వాత తెలంగాణలో అయితే హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ ఉంది. తర్వాత అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, విశాఖపట్నం, విజయనగరం అనేది మాత్రం ఏపీలో ఉన్నాయండి. తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అప్లై లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే యూజర్ ఇంటర్ఫేస్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ యూజర్స్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వారు ఇక్కడ క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రం ఇక్కడ క్లిక్ చేయాలి. మీరు ఒకవేళ న్యూ యూజర్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఒకసారి హౌ టు అప్లై అనేది కంప్లీట్గా మీకు కావాల్సిన అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ అన్నీ వారు అడుగుతారు అనేది కూడా వారు ఇక్కడ ఇచ్చారు. మీరు ఇవన్నీ కూడా చదువుకొని డిక్లరేషన్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ బటన్ అనేది కొడితే మీకు వచ్చేసి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. మీ మొబైల్ నెంబర్ అండ్ OTP వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మీరు సబ్మిట్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్కి వచ్చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ బటన్ అనేది ఇచ్చారు.
ఇక ఫ్రెండ్స్, ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.